ఎమ్మెల్యే కోట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు అధినేత కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో దాసోజు శ్రవణ్ కీలకంగా పనిచేశారు. నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలుకు చేయనున్నారు. దాసోజు శ్రవణ్ విద్యార్థి సంఘం నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా, విద్యావేత్తగా పనిచేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి ఖరారు చేశారు. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు. నామినేషన్ ప్రక్రియ అంతా కూడా దగ్గర నుంచి చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దాసో శ్రవణ్ తెలంగాణ తొలినాల నుంచి కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడం కోసము అల్పెరగని పోరాటం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉండి అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. అనేక కేసులు కూడా ఆనాడు ఎదుర్కొన్నారు. తెలంగాణ బావుటకు, తెలంగాణ ఆకాంక్షల మేరకు అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. గతంలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీగా గతంలో ఇస్తే ఆనాడున్న గవర్నర్ కావచ్చు, ఆనాడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు గవర్నర్ కోట ఎమ్మెల్సీ కొంత ఆలస్యమైనప్పటికీ వాళ్ళ మరొకసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా పేరు ఖరారు చేయడంతో ఆ బీసీ సంఘాలు కావచ్చు, ఇవాళ ఏదైతే దాసో శ్రవణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేతను నమ్ముకున్నందుకు నాకు మరొక మంచి ఉన్నతమైన స్థానం కల్పించారని చెప్పేసి కూడా ఇవాళ చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దాసో శ్రవణ్ గత అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఆకర్షణ కోసమే పనిచేసిన వ్యక్తి. తెలంగాణ మేధావుల పూర్వం కావచ్చు, తెలంగాణ అనేక ఇంటలెక్చువల్స్ సంబంధించిన అనేక అంశాల్లో కూడా ఇటీవల కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం, లగచర్ల బాధితుల కోసం కావచ్చు, హైదరాబాద్ బాధితుల కోసం కావచ్చు, అనేక అంశాలపైన కూడా దాసో శ్రవణ్ విరోచితంగా పోరాటం చేశారు. ఆయనకి ఇవాళ ఒక మంచి అవకాశం కల్పించారు అని చెప్పేసి కూడా ఇవాళ చాలా మంది మేధావులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు బీఆర్ఎస్ అధినేతకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్తున్నారు దాసో శ్రవణ్. మొత్తానికి ఒక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ ఖరారు చేయడం పట్ల చాలా మంది బీసీ సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.